మోడీపై అక్కస్వేళగక్కిన ఫలితం మోడీని తోలుబొమ్మ విదూషకుడన్న మరియం, భారత్లో దుర్వాసన ఎంపీ జాహిద్ కామెంట్, వైరల్గా బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్, నష్ట నివారణకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం, 3 మంత్రులు ఒక ఎంపీపై చర్యలు. మజూమ్, షరీఫ్, మరియం ముగ్గురిని కూడా అక్కడ తీసేశారు. ఇక్కడ మత దురద, మత గుల, ఆ గులతో మాల్దీవుల్లో చేసినటువంటి ఓవర్ యాక్షన్, హిందుత్వం మీద ద్వేషం అక్కడ ప్రభుత్వం నూరిపోసి అక్కడ ముస్లింలు ఎక్కువయ్యేటప్పటికి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఇండియా అవుట్ అన్నటువంటి నినాదంతో. అందుకనే ఆ ద్వేషాన్ని మోడీ మీద చూపించారు. దాంతో ప్రజలు గట్టిగా తగులుకున్నాడు. వాస్తవంగా బతికేది మన టూరిస్టుల వల్లనే, చైనా టూరిస్టుల వల్ల కాదు అది. కానీ చైనాకి అనుకూలంగా మారి చేసుకొచ్చుకున్నట్టుంది. ఓ పక్కన చైనాలో వేగర్ ముస్లింలు చంపుతుంటే ఆ చైనాతో కలిసి వెళ్ళి సాగుతున్నటువంటి ఈ దరిద్రులు మనకి నీతులు చెప్తారు. చివరికి ఈ కథ నడుస్తుంది. అయితే ముక్కంటి మూడో కన్ను అంటూ బియ్యం గుప్పిడి పట్టినట్టు ఎక్కడ భూములైన హస్తగతం, కొందరు రెవెన్యూ సిబ్బంది అండతో కొత్త పొంతలు, పోలీస్ బెటాలియన్ భూములు చదును చేసేశారు, పేదలకు భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు, కాలువ, కుంట, చెరువు, పోరంబోక్కు పట్టాలు, అనుచరులపై రాయించి సర్కారీ పరిహారం, ఆరోపణలను తహసీల్దార్ల బదిలీలకు అడ్డుకట్ట, ఏ నియోజకవర్గం పైన లేనన్ని ఫిర్యాదులు, ఇక్కడే పరాకాష్ఠకి చేరిన అనేత రాజకీయ అవినీతి అంటూ భూదందాలించి గ్రావెల్ తమ్మకం దాకా ఎమ్మెల్యే నామస్మరణే, బియ్యాల వారి విందు కబ్జాలతో పసందు. మేబీ బియ్యం మధుసూదన్ రెడ్డి గురించి అన్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గురించి రాసి ఉంటాను. నేను చెప్పాను కదా, డైరెక్ట్గా ఎమ్మెల్యేల మీద పేరుతో రాస్తే కనుక పరువు నష్టం దావేస్తారు కాబట్టి ముందు జాగ్రత్తగా మా ఇష్టం వచ్చినట్టు రాసేస్తాం. ఎక్కడైతే వైసీపీ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగా